పిఎంఎస్ మన దగ్గర అవేర్నెస్ లేదని చెప్తున్నారు, పిఎండి గురించి కూడా. కొంతమంది లేడీస్ సిగ్గుపడతారు చెప్పడానికి. సో హెచ్ఆర్టీ గురించి మాట్లాడదాం. వాట్ ఈస్ హెచ్ఆర్టీ? ఆ లో హార్మోన్ స్టేటస్ వల్ల వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే అప్పుడు హార్మోన్స్ని రీప్లేస్ చేయడం. కన్సల్టేషన్కి వచ్చినప్పుడు కూడా డాక్టర్ ఏమనుకుంటారో అని మొహమాట. సో ఇన్ అదర్ వర్డ్స్ ద ఇండియన్ women should open up. Take care of yourself, give yourself me time. Hi, this is Dr. Manasa Reddy. Today we are joined by Dr. Ratna, gynecologist, obstetrician and best fertility specialist from Rainbow Hospitals, who has been helping many couples in their journey towards parenthood. Let's welcome her. Warm welcome to the podcast, ma'am. Thank you. How are you? Good, thank you. సో హౌ డూ యూ ఎక్స్ప్లెయిన్ దెమ్, లైక్ వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? ఎట్లా ఉంటే వాళ్ళు యూనో సప్లిమెంట్సా, లేకపోతే జస్ట్ నా మనం మాట్లాడినట్టు ఏదైనా ఫిజికల్ యాక్టివిటీయా, హాబీసా? వాట్ విల్ సో హెల్ప్? ముందు ఎడ్యుకేషన్, లేడీని ఎడ్యుకేట్ చేయాలి పిఎంఎస్ అంటే ఏంటోను, ఎప్పుడు యాంటిసిపేట్ చేయాలో అను, ఫ్యామిలీని ఎడ్యుకేట్ చేయాలి. కొంతవరకు అంటే మైల్డ్గా ఉందనుకోండి పిఎంఎస్, షీ కెన్ హ్యాండిల్ ఇట్ హర్ సెల్ఫ్. అంటే ఏంటి, ఆ 14 daysలోనూ కొంచెం మరీ ఎక్కువ మీటింగ్స్ ఇంపార్టెంట్వి స్కెడ్యూల్ చేసుకోకుండా ఉండడము, ఆర్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్. ఆ టైంలో తన కెపాసిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి ముందే ప్రిపరేషన్స్ అవి చేసుకోవడం. కొంతవరకు డయట్ సప్లిమెంట్స్, ఈ మెగ్నీషియం కానీ కాల్షియం, హై ప్రోటీన్ డయట్, ఎక్కువ ఫ్లూయిడ్స్, మరీ ఎక్కువ టీ కాఫీలు తాగకపోవడం, ఇలాంటివన్నీ కొంతవరకు హెల్ప్ చేస్తాయి. ఇంకా కొంతమందికి ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్ హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకో కొంతమందికి జస్ట్ కౌన్సిలింగ్, లైక్ సైకాలజిస్ట్ ఉంటారు కదా, వాళ్ళతోటి కొంచెం ఆ టైంలో మూడ్ ఎలివేట్ చేసుకోవడం, తనకి నచ్చినవి చేసుకోవడం, ఆ టైంలో ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడం, కానీ ఒక మంచి డైట్ తీసుకుని వాట్ ఎవర్ షీ లైక్స్ టు డూ, మ్యూజిక్ కాన్సర్ట్కి వెళ్ళడం, మ్యూజిక్ వినడం, రోజు యోగా, మెడిటేషన్, ఇవన్నీ ఆ టైంలో చేసుకుంటే కొంతవరకు పిఎంఎస్ సెట్ అవుతుంది. ఫ్యామిలీని అవేర్నెస్ పెంచడం వెరీ ఇంపార్టెంట్. హస్బెండ్, చిల్డ్రన్, ఇంట్లో ఉంటే ఇన్లాస్, అందరికీ కూడా దిస్ ఇస్ అ లిటిల్ డిఫికల్ట్ టైమ్ ఫర్ హర్. ఇదేమి పర్మనెంట్ సిండ్రోమ్ కాదు, నార్ ఇస్ ఇట్ గోయింగ్ టు బీ డేంజరస్ అండ్ గెట్ ఇన్ టు సంథింగ్ మోర్ బ్యాడ్. ఇట్స్ జస్ట్ అ ఫేజ్. ఇట్స్ జస్ట్ అబ్సల్యూట్లీ వెల్ సెడ్. ఇట్ ఈస్ అ ఫేజ్ అండ్ షీ నీడ్స్ సపోర్ట్. అది ఇంట్లో వాళ్ళు, కొలీగ్స్, తను రికగ్నైజ్ చేసి అండ్ షీ ఆస్క్ ఫర్ హెల్ప్. ఇప్పుడు నాకు బాగాలేదు, ఐ నీడ్ సపోర్ట్, I'm going through a difficult phase అని చెప్తే she'll be better in a week's time. So awareness is important and acting on this is important. Okay. So what is PMS and what is PMD? దానికి డిఫరెన్స్ ఏంటిది? సో PMS అంటే ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్, PMDD అంటే ప్రీమెన్స్ట్రల్ డిస్ఫోరిక్ డిసార్డర్. డిస్ఫోరియా అంటే ఇట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ యూఫోరియా. యూఫోరియా అంటే ఏంటి, చాలా హ్యాపీగా ఉండడం. డిస్ఫోరియా అంటే చాలా సాడ్గా ఉండడం. సో ఈ ప్రీమెన్స్ట్రల్ ఫేజ్లో ద లేడీ ఈజ్ వెరీ అప్సెట్, వెరీ యాంగ్షియస్, వెరీ ట్రబుల్డ్, అండ్ షీఈ్ నాట్ ఇన్ కంట్రోల్ ఆఫ్ హర్ ఫీలింగ్స్, ఆఫ్ హర్ ఎమోషన్స్. అది. అండ్ మనం దానిని డిఫరెన్షియేట్ ఎప్పుడు చేస్తాం పిఎంఎస్, పిఎండిడి అంటే, కొంతవరకు తను కోప్ చేసుకుని ఏదో మందులు వేసుకుని వర్క్కి వెళ్ళి ఫ్యామిలీని అంతా సరిగ్గా చూసుకుని తన డే టు డే యాక్టివిటీస్ ఇంటరప్ట్ అవ్వకుండా చేసుకుంటే అది పిఎంఎస్. ఎప్పుడైతే ఇంట్లో అరిచి, కొట్టి, తిట్టి, కొలీగ్స్తో దెబ్బలాడి, ప్రజెంటేషన్స్ చేయలేక, షీ సఫరింగ్, నాట్ ఏబుల్ టు డూ హర్ రొటీన్, షీ నీడ్స్ మోర్ హెల్ప్, దానిని పిఎండిడి అంటాము. ఇదేంటంటే ఈ హార్మోన్ ఫ్లక్చుయేషన్స్, ఆవిడ సైకలాజికల్ స్టేటు బాగా డిస్టర్బ్ అయిపోయి షీ ఈజ్ నాట్ ఏబుల్ టు కోప్ అంతే. అండ్ దట్ ఈస్ ద పాయింట్ వెన్ రియలీ డాక్టర్ ఇంటర్వెన్షన్ ఇస్ నీడెడ్. గైనకాలజిస్ట్ కొంతవరకు హార్మోన్స్తో ట్రీట్ చేస్తాము, కానీ ఎక్కడైతే హార్మోన్స్ కూడా పనిచేయటం లేదో వీ టేక్ కౌన్సిలింగ్, సైకలాజికల్ కౌన్సిలింగ్, అండ్ వెరీ రేర్లీ సైకాట్రిక్ హెల్ప్ ఆల్సో ఫర్ దీస్ లేడీస్. సో ఇస్ దట్ అ బైపోలార్ డిసార్డర్ ఆల్సో అగైన్? దానిని కామన్ అంటే ద సిమ్టమ్స్ ఆర్ ద సేమ్. అంటే ఏంటి, కొంతసేపు హాయిగా ఉన్న వాళ్ళు తర్వాత ఈ డెమనిక్ రాక్షసి టెండెన్సీస్ లాగా అరుచి, తిట్టి, కొడుతూ, ఇవి అవి విసిరేస్తూ ఉంటారు. సో సిమ్టమ్స్ ఆర్ ద సేమ్, బట్ ఓన్లీ థింగ్ ఇస్ బైపోలార్ డిజార్డర్కి ఇలాగా
డెఫినెట్గా ఒక ఫేజ్లో రాదు అది. ఇక్కడ వీళ్ళకి ఆ ప్రీమెన్స్ట్రల్ ఫేజ్లోనే మెన్సెస్ వచ్చే 1 వీక్లోనే వీళ్ళకి ఈ ఫేజ్ ఉంటుంది. వన్స్ ద పీరియడ్ స్టార్ట్స్ వాళ్ళు మంచిగా ఉంటారు. మీ ఎక్స్పీరియన్స్లో లైక్ ద ఉమెన్ మీ క్లినిక్కి వచ్చేవాళ్ళు, హాస్పిటల్కి వచ్చేవాళ్ళు, డిడ్ యూ సీ దాట్ కైండ్ ఆఫ్ ఉమెన్? అండ్ దానివల్ల ఫ్యామిలీస్ ఇదైపోయిన వాళ్ళు కూడా ఉంటారమ్మా, డెఫినెట్గా ఉంటారు. అందుకనే అవేర్నెస్ అనేది చాలా స్ప్రెడ్ చేయాలి. వాళ్ళని స్టిగ్మటైజ్ చేసి తిను మూడి, తిను రాక్షసి అలా మిస్లేబుల్ చేసే కన్నా తినేదో సఫర్ అవుతోంది అన్న అవగాహన వస్తే అందరూ తనకి హెల్ప్ చేసి దే విల్ అండర్స్టాండ్ ద ప్రాబ్లం. అది దట్ ఈస్ ద స్టేజ్. పిల్లలు ఒక స్టేజ్లో ఉంటారు అండ్ అగైన్ ఉమెన్ ఈ స్టేజ్లో మెనీ ఆఫ్ ద డివోర్స్ కేసెస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇస్ దట్ రియలీ ఎఫెక్టింగ్ అట్లా ఫ్యామిలీ మీద కూడా పడుతుంది అంటారు? అంటే ఇప్పుడు ఫ్యామిలీ అండర్స్టాండ్ చేసుకోకపోతే తను ఒక చెడ్డ మనిషిగా లేబుల్ చేస్తారు. సో తను క్రాకు, తను చెడ్డది, తను కోపిష్టి ఇలా లేబుల్స్ చేసే కన్నా వెనకాల ఎందుకు అలా చేస్తోంది అని డయాగ్నోస్ చేసి ఇంతవరకు బాగానే ఉంది, నెక్స్ట్ 1 వీక్ కూడా బాగానే ఉంటుంది అన్న అవేర్నెస్ ఉండి వాళ్ళు అర్థం చేసుకుని పాపం తనకి హెల్ప్ చేస్తే కన్సల్టేషన్ తోటి ద ప్రాబ్లమ్ విల్ బి సార్టెడ్. సో 100% అవేర్నెస్, టేకింగ్ హెల్ప్ ఎట్ దిస్ టైం చాలా మట్టుకు మనకి ప్రాబ్లమ్స్ లేడీస్కి తగ్గుతాయి. ఓకే. సో పిఎంఎస్ మన దగ్గర అవేర్నెస్ లేదని చెప్తున్నారు, పిఎండి గురించి కూడా. వాట్ అబౌట్ అదర్ కంట్రీస్? అక్కడ ఎట్లా ఉంది? ఓన్లీ మన ఇండియాలోనే అవేర్నెస్ తక్కువ అంటారా? ఓవరాల్ నేను లేట్ 90s 2001 అప్పుడు యూకేలో ఒక చెల్సీ అండ్ వెస్ట్మినిస్టర్ హాస్పిటల్లో ఒక డెడికేటెడ్ పిఎంఎస్ క్లినిక్ ఉండేది. సో అంత 20 years కింద కూడా మనకి ఆ కంట్రీస్లో అవేర్నెస్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే కొంతమంది లేడీస్ సిగ్గుపడతారు చెప్పడానికి, కొంతమంది ఏమో సర్దుకుపోదాం అని ట్రై చేస్తారు, కొంతమంది ఫ్యామిలీస్ ఏమో వాళ్ళకి హెల్ప్ తీసుకోవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వరు. సో అలా రకరకాలుగా. ఇంకొక పాజిటివ్ ఏంటంటే ఇంట్లో కొంచెం పెద్దవాళ్ళు ఉండేవారు మనకి. సో వాళ్ళు అడ్వైజ్ ఇచ్చేవారు, ఇలా చెయ్యు, మెన్సెస్ అప్పుడు రెస్ట్ తీసుకో, ఇలా ఇరిటేటెడ్గా ఉంటే ఇంకేదన్నా చెయ్యు అలా చెప్పేవారు. మేబీ వాళ్ళని డైవర్ట్ చేసేవారు, ఎలా చేసేవారు. ఇప్పుడు ఏమైంది, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి సింగిల్ గర్ల్స్ వాళ్ళంతటి వాళ్ళు వర్క్ చేస్తూ హాస్టల్స్లోను ఫ్లాట్స్లోను ఉండి సపోర్ట్ సిస్టమ్ అనేది అసలు ఏమీ లేదు. సో ఈ జంక్చర్లో మనకి ఇప్పుడు ఇండియాలో కూడా లేడీస్ వాళ్ళంతటి వాళ్ళు వర్క్ చేసి ఫినాన్షియల్గా ఇండిపెండెంట్ అయ్యి అన్నిటికీ కోప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు మ్యారేజ్ అయ్యి ఫ్యామిలీ రోల్స్ కూడా డాన్ చేస్తున్నారు. సో ఈ జంక్చర్లో ద ఇండియన్ లేడీకి మనం చాలా హెల్ప్ చేయాలి. వీ హ్యావ్ టు అప్రిషియేట్. ఆవిడ మల్టిపుల్ రోల్స్ తీసుకుంటోంది, యాజ్ అ డాటర్, యాజ్ అ మదర్, యాజ్ అ కెరియర్ ప్రొఫెషనల్, సిఇఓస్ అన్నీ చేస్తున్నారు కదా. సో ఇలాంటి వాళ్ళకి మనము వెనక అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అక్కడ యూకే అక్కడ అవి చాలా ఉంటాయి. సో ఒక బంచ్ ఆఫ్ ఏమన్నా ఎండోమెట్రియోసిస్ వాళ్ళు కానీ, ఒక బంచ్ ఆఫ్ IVF వాళ్ళు కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని క్రియేట్ చేసుకుంటారు. అంటే ఒకే ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాట్ రూమ్స్ లోనో ఏదో వెళ్ళి మాట్లాడుకుని, ఓహో నాకు ఇలాగే ఉంది, సో ఇట్ ఈస్ నార్మల్, నేను ఇలా చేస్తే నాకు తగ్గుతోంది. సో మెడికల్ గా కన్నా సోషల్ గా కూడా వాళ్ళకి ఎగ్జాక్ట్లీ అవేర్నెస్ ఉండి హెల్ప్ క్రియేట్ చేస్తే వాళ్ళకి it will be very good for them. Actually, it is the need of the hour. Okay. So what I wanted to say is 25 years back లండన్లో పిఎంఎస్ క్లినిక్స్ ఉంటే మనకి ఇక్కడ ఇంకా రాలేదు. సో అట్లీస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేసి లేడీసే మనకి అంటే అది మెడికల్ డిజార్డర్ కాదు, లైఫ్ థ్రెటనింగ్ డిజార్డర్ కాదు. ఎక్కడో రేర్ కేసెస్లో సెల్ఫ్ హార్మ్, సూసైడల్ బిహేవియర్ ఉంటుంది తప్ప మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ జస్ట్ అన్ ఇన్కన్వీనియన్స్. సో దీనికి సైకాలజిస్ట్, సోషల్ అవేర్నెస్ తీసుకొచ్చి వీ హ్యావ్ టు హెల్ప్ ద లేడీస్. దే హ్యావ్ టు హెల్ప్ దెమ్ సెల్ఫ్. అబ్సల్యూట్లీ. ద స్మార్ట్ లేడీస్ విల్ హెల్ప్ దెమ్ సెల్ఫ్. బట్ ద మెజారిటీ వాళ్ళకి టైం కూడా ఉండదు వాళ్ళ గురించి ఆలోచించుకోవడానికి. దీస్ ఆర్ ద లేడీస్ హూమ్ ద ఫ్యామిలీ షుడ్ హెల్ప్ అండ్ సొసైటీ షుడ్ హెల్ప్ బై క్రియేటింగ్ అవేర్నెస్. ఓకే. సో రీసెంట్గా PCOSని PMOS అంటున్నారు గ్లోబల్గా, సైంటిస్ట్లో కానీ ఈవెన్ డాక్టర్స్ యాక్సెప్టెడ్ దట్. దేని గురించి అదంతా? ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అని వినుంటారు కదా. సో సంథింగ్ లైక్ దట్. జస్ట్ లిటిల్ బిట్ హిస్టరీ దీని గురించి. 1930s స్టీన్ లెవెంతాల్ అని ఇద్దరు సైంటిస్ట్, వాళ్ళు ఈ లేడీస్ విత్ ది ఫేషియల్ హెయిర్, ఒబిసిటీ, ల్యాక్ ఆఫ్ పీరియడ్స్, దీనిని రికగ్నైజ్ చేశారు. సో దానిని స్టీన్ లెవెంతాల్ సిండ్రోమ్ అని కొన్నాళ్ళు పేరు పెట్టారు.
తర్వాత ఓవరీస్లో సిస్ట్లని గుర్తించి పీసీఓడి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని పేరు పెట్టారు. తర్వాత ఇది డిసీజ్ కాదు, ఇది చాలామందికి ఉంటుంది, ఇది కేవలం ఒక 4-5 సిమ్టమ్స్ సైన్స్ కలిసి ఉన్నది. వాటిలో ముఖ్యంగా ఈ హెయిర్ లాస్ కానీ, పింపుల్స్ కానీ, ఫేషియల్ హెయిర్, తర్వాత ఒబిసిటీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, కొంతమందికి ఓవరీస్లో సిస్ ఉండేవి. సో దీని పేరు పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని పెట్టారు. సో ఈ గత 30-40 ఇయర్స్లో ఏమైంది, అందరికీ నాకు పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంది అని అందరూ అనుకోవడం మొదలెట్టి వాళ్ళు ట్రీట్మెంట్స్ అవి మొదలెట్టారు. సో 2023లో ఎష్రే అని యూరోపియన్ సొసైటీ ఆఫ్ హ్యూమన్ రీప్రొడక్షన్ మాకు చాలా డెఫినెట్ క్రైటీరియా ఇచ్చింది. ఒక ఈ 3-4 ఉంటేనే వీళ్ళకి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనాలి, లేకపోతే లేదు, అది జస్ట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వచ్చు, లేకపోతే జస్ట్ ఒక స్కిన్ కండిషన్ వల్ల వాళ్ళకి పింపుల్స్ రావచ్చు, లేకపోతే కొంతమందికి ఊరికనే హిర్సుటిజం అని కొంత ఫేషియల్ హెయిర్ ఉంటుంది, కొంతమందికి ఊరికనే ఒబేసిటీ ఉంటుంది. సో ఇవి కొన్ని కలిపి ఉంటేనే వీటి పేరు పీసీఓఎస్ అని చెప్పాలి అని ఎష్రే చెప్పింది. సో అప్పుడు ఇంకా ఏమైంది, కొందరు అమ్మాయిలు అయ్యో నాకు పీసీఓఎస్ ఉంది, నాకు పిల్లలు పుట్టరు, లేకపోతే నాకు క్యాన్సర్ వస్తుంది, ఇవేవో గూగుల్ చేసి నాకేదో పెద్ద ప్రాబ్లం ఉంది అనుకోవడం మొదలెట్టారు. ఇది వరల్డ్ వైడ్గా ఈ పీసీఓ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు చాలామంది అయిపోయారు. ఒక బాడీ నేను ఇండియన్ సొసైటీ ఆఫ్ పీసీఓఎస్ మెంబర్ని. సో 3 years బ్యాక్ వాళ్ళు వరల్డ్ బాడీ అంతా, వరల్డ్ పీసీఓఎస్ సొసైటీ అండ్ ఆండ్రోజెన్ ఎక్సెస్ సొసైటీ అంటారు, వాళ్ళేమో పేరు మార్చాలి, ఇలా స్టిగ్మటైజ్ చేసి పిల్లలు అందరూ బాధపడుతున్నారు, నాకేదో సిండ్రోమ్ ఉంది, నా ఓవరీస్లో సిస్ ఉన్నాయి, అవేవో క్యాన్సర్ అవుతాయి, ఇలా రకరకాల అపోహలతో అందరూ బాధపడుతున్నారు. మనం ఏదో చెయ్యాలి, ఎందుకంటే ఫోకస్ ఓవరీ మీద కాదు. ఇంకా మీరు కొంచెం వెనక్కి వెళ్తే మెటబాలిక్ సిండ్రోమ్ అన్న దాని గురించి చాలామంది మాట్లాడడం మొదలెట్టారు లాస్ట్ 20 years. ఇది మేల్స్ని ఫీమేల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇదేంటంటే మన ఇండియన్ వాళ్ళకి ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది తక్కువ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ. అంటే ఏంటి, బాడీలో ఉన్న ఇన్సులిన్ సరిగ్గా పనిచేయటం లేదు. అందుకనే ఇండియా కూడా మనకి డయాబెటీస్ చాలా ఎక్కువగా ఉంది. సెడెంటరీ నేచర్ వల్ల మిగతా వాటి ఫుడ్ మారడం, జంక్ ఎక్కువ అవ్వడం, ఈ ఏంటంటారు మన ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల మనకి ఒబేసిటీ అనేది పెరిగిపోయింది. సో ఈ మెటబాలిక్ సిండ్రోమ్లో ఇంకొన్ని ఏం ఐడెంటిఫై చేశారంటే బాడీలో బ్లడ్ కొలెస్ట్రాల్ అది ఎక్కువ అవుతుంది. సో ఈ రీసెర్చ్తో చూసి కంపేర్ చేస్తే వాళ్ళకి ఏం కనిపించిందంటే ఈ పీసీఓ ఉన్న లేడీస్కి ఓవరీస్తో కాదు, ఎంటైర్ మెటబాలిజం ఇట్ సెల్ఫ్ ఇస్ అ ప్రాబ్లం. అందుకని దాని పేరు మార్చారు. పాలీ అంటే మల్టిపుల్, చాలా, పాలీ మెటబాలిక్, వాళ్ళ మెటబాలిజం అంటే ఫ్యాట్ మెటబాలిజం, గ్లూకోజ్ మెటబాలిజం, వాటిలో తేడా ఉంది, ఓవరీలో కూడా తేడా ఉంది. సో దాని కొత్త పేరు పాలీ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్, PMOS అని పెట్టారు. సో దీనివల్ల ఫోకస్ ఏంటంటే మీ ఓవరీస్తో కాదు ప్రాబ్లము, మీకు రీప్రొడక్షన్ కాదు ప్రాబ్లము, మీ ఎంటైర్ హెల్త్ మీరు చూసుకోవాలి. మీ షుగర్ స్టేటస్, మీ థైరాయిడ్ స్టేటస్, మీకు ఫ్యాటీ లివర్ ఉందా, బ్లడ్లో ఫ్యాట్, కొలెస్ట్రాల్ ఉందా, ఇవన్నీ చూసుకోవాలి. అండ్ దాని ట్రీట్మెంట్ కూడా ఓవరీకి హార్మోన్స్ పిల్స్ ఇవ్వడం కాదు, ఫిజికల్ ఫిట్నెస్, డయట్, ఎక్సర్సైజు, వీటితో దీనిని ట్యాకిల్ చేయాలి. అందుకని దాని పేరు మంచిగా మారింది. సో దాని ట్రీట్మెంట్, దాని అప్రోచ్ కూడా మారుతుంది. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ దట్ హ్యాస్ హ్యాపెండ్. సో హెచ్ఆర్టీ గురించి మాట్లాడతాం. వాట్ ఈస్ హెచ్ఆర్టీ? సింపుల్గా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పండి. హెచ్ఆర్టీ దాని మీనింగే హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ. అంటే దాని పేరులోనే ఉంది దాని అర్థము, హార్మోన్స్ని రీప్లేస్ చేయడం. సో ఎవరికైతే హార్మోన్స్ తక్కువగా ఉన్నాయో, అంటే ఇప్పుడు 40 years, 40 యావరేజ్ ఏజ్ ఆఫ్ ఇండియన్ మెనోపాజ్ 43 నుంచి 54 దాకా రేంజ్లో ఉంటుంది. కొంతమందికి ముందు వస్తుంది, కొంతమందికి తర్వాత వస్తుంది. సో హార్మోన్స్ ఎవరికైతే తక్కువ అయ్యాయో, ఆ లో హార్మోన్ స్టేటస్ వల్ల వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే అప్పుడు హార్మోన్స్ని రీప్లేస్ చేయడం, అది హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ. సో మనకి కామన్గా తక్కువ అయ్యేది ఫస్ట్ ఈస్ట్రోజన్.
ఈ ఈస్ట్రోజన్ తక్కువ అవుతే మనకి హాట్ ఫ్లాషెస్ కానీ లేకపోతే ఒబిసిటీ కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇలాంటివన్నీ, లో ఎనర్జీ, కొంచెం డిప్రెషను ఇలాంటివన్నీ వస్తాయి. స్కిన్ అట్రఫీ అవ్వడం వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్స్, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి కూడా వస్తాయి. సో ఎవరికైతే అది రీప్లేస్ చేయాలో వాళ్ళకి రీప్లేస్ చేయడం హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ. సో మీ పరంగా యాజ్ అ గైనకాలజిస్ట్ మీరు చెప్పండి, హూ ఇస్ ద ఐడియల్ క్యాండిడేట్ ఫర్ హెచ్ఆర్టీ? సో ఈ మధ్య కాస్మెటిక్గా కూడా వాడుతున్నారు కదా. హెచ్ఆర్టీ అనేది వైటమిన్స్ లాగా తీసుకునే మెడిసిన్ కాదు. దానికి డెఫినెట్ ఇండికేషన్స్ ఉన్నాయి, కాంట్రా ఇండికేషన్స్ ఉన్నాయి. అది తప్పుగా తీసుకుంటే బ్లడ్లో క్లాట్స్ అవి వచ్చి ప్రొలాంగ్డ్గా అబ్యూజ్ చేస్తే బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో స్ట్రిక్ట్లీ అండర్ సూపర్విజన్ హెచ్ఆర్టీ తీసుకోవాలి. కంపేర్ టు వెస్టర్న్ కంట్రీస్, ఇండియన్ విమెన్కి మెనోపాజ్ అనేది అంత ఇబ్బందికరమైన ఫేజ్ కాదు. అంటే ఈ స్వెట్టింగ్ కానీ, ఈ డిప్రెషన్ కానీ, హాట్ ఫ్లాషెస్ ఏదైనా సరే చాలా షార్ట్ డ్యూరేషన్కి మేము అబ్జర్వ్ చేస్తాం. ప్రొలాంగ్డ్గా 10 ఏళ్ళు 5 ఏళ్ళు హెచ్ఆర్టీ తీసుకునే అవసరం సంహవ్ మన ఇండియన్ విమెన్కి రావటం లేదు. చాలా తక్కువ మంది ఆ కంప్లైంట్స్తో వస్తారు. ఒకవేళ కంప్లైంట్స్తో వస్తే మేము వాళ్ళని ఫుల్ హిస్టరీ తీసుకుని అసెస్ చేసి కాంట్రా ఇండికేషన్స్ ఏమీ లేకపోతే మినిమం డోస్ ఫర్ ద షార్టెస్ట్ ఇంటర్వెల్ ఆ అప్రోచ్ తీసుకుని ఎంత తక్కువ డోస్ ఇవ్వగలిగితే అంత తక్కువ డోస్ ఇచ్చి ఎంత కొద్ది 6 monthsకో 3 monthsకో ఇచ్చి స్టాప్ చేస్తాం అనమాట. లాంగ్ టర్మ్ హెచ్ఆర్టీ అనేది మీకు తెలుసు 2002 తర్వాత అమెరికాలో ట్రయల్స్ అయ్యాయి. అది బ్రెస్ట్ క్యాన్సర్స్ వస్తాయని, హార్ట్ అటాక్స్ వస్తాయని రకరకాలుగా దానిని చేశారు. మనకి ఇండియన్ సినారియోకి అది వర్తించదు, ఎందుకంటే మనం ఎప్పుడూ అంత లాంగ్ టర్మ్ హెచ్ఆర్టీ ఎవరికి ఇవ్వము. సో హెచ్ఆర్టీ క్యాన్ ఇట్ రియలీ ఇంప్రూవ్ దర్ హార్ట్ రేట్ కానీ, హెల్త్ మంచి లేను లాంజివిటీ కానీ, డస్ ఇట్ రియలీ ఇంప్రూవ్ ఇట్? సో ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే, లేడీస్ వీవర్ డిజైన్డ్ ఈస్ట్రోజన్స్ మనకి ఒక 40-45 years దాకా మనం లెటసే 14th year నుంచి 45th year దాకా ఒక 20-25 yearsకి మన బాడీకి ఈస్ట్రోజన్స్ కావాలి అని ఇట్ ఈస్ డిజైన్డ్. దట్ ఈస్ ద న్యాచురల్ డిజైన్. బియాండ్ 45 years మనం ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఈస్ట్రోజన్స్ తీసుకుంటే తప్పకుండా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో హెచ్ఆర్టీ మెడికల్ ఇండికేషన్, హాట్ ఫ్లాషెస్ కానీ, లేకపోతే యూరినరీ ఇన్ఫెక్షన్ కానీ, లేకపోతే రికరెంట్ వెజైనైటిస్ కానీ అలాంటివి ఏమన్నా వస్తే హెచ్ఆర్టీ ఒక డ్యూరేషన్కి ఇవ్వాలి. కానీ మన స్కిన్ బాగుంటుందని, ఫెమినైన్ ఫర్ ఎవర్ యూత్ఫుల్గా ఉంటామని కానీ దానికోసం హెచ్ఆర్టీ తీసుకోవడం దట్ ఈస్ నాట్ అ కరెక్ట్ వే టు అప్రోచ్ ఇట్. సో ఒక్కసారి ఉమెన్ హెచ్ఆర్టీ తీసుకున్న వాళ్ళు సడన్గా ఆపేస్తే హౌ డూ దే ఫీల్? సడన్గా ఆపడం అనేది ఉండదు, టేపర్ చేస్తాము. ఎందుకంటే బాడీలో ఏదైనా అలవాటైన పదార్థం ఈస్ట్రోజన్ లాంటిది సడన్గా తీసేస్తే ఆబ్వియస్గా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో స్లోగా డోస్ తగ్గించి ఆల్టర్నేట్ డేస్ అలా ఇచ్చి అప్పుడు నెమ్మదిగా స్టాప్ చేస్తాం. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇస్ ద హిడెన్ డ్రైవర్ ఆఫ్ హార్మోనల్ కేయోస్ ఇన్ ఉమెన్. హౌ ఎర్లీ డస్ ఇట్ బిగిన్ అండ్ వై ఇస్ ఇట్ సో అండర్ టెస్టెడ్? ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మన ఇండియన్ పాపులేషన్లో అది చాలా కామన్గా ఉంది. సో దీని టెస్టింగ్ డిఫికల్ట్ ఎందుకు అంటే ఇన్సులిన్ లెవెల్స్ చాలా వేరియబుల్గా ఉంటాయి, వాటి రేంజ్ చాలా ఎక్కువగా ఉంటుంది, వాటిని మెజర్ చేయడం కూడా అంత ఈజీ కాదు. ఫాస్టింగ్ ఇన్సులిన్ అంటాము, దానిని సరిగ్గా మెజర్ చేయాలి, ల్యాబ్ కూడా సరిగ్గా ఉండాలి. కానీ మనకి యాజ్ డాక్టర్స్ మేమేం చేస్తామంటే క్లినికల్ ఇండికేటర్స్ ఉంటాయి ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, వాటి మీద పోతాం. అంటే ఏంటి, బెల్లీ ఫ్యాట్, లేకపోతే కొంతమందికి నెక్ దగ్గర పిగ్మెంటేషన్ అలా వేరుగా వస్తాయి, కొంచెం HbA1c ఎలివేట్ అవ్వడం. సో క్లినికల్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా వీళ్ళకి అని చూసుకుని ద బెస్ట్ మెథడ్ టు ట్యాకిల్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇస్ ఎక్సర్సైజ్. అందరినీ కొంచెం ఫిజికల్గా యాక్టివ్గా ఉంటే వాళ్ళ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుకుంటూ వస్తుంది. So many women take herbal supplements like ashwagandha, shatavari, Vitex for hormonal imbalance. What does the clinical evidence actually show? So with due respect to all these herbal supplements, hard clinical evidence నిజంగా ఏమీ లేదు.
అది కాకుండా మనకి ఇప్పుడు ఫారెస్ట్ కవర్ ష్రింక్ అయ్యి ఈ వచ్చే హెర్బల్ సప్లిమెంట్స్ ప్యూరిటీ కూడా చాలా తగ్గింది. సో చాలా స్టడీస్ ఏం చూపిస్తున్నాయంటే వాటి వల్ల లివర్ టాక్సిసిటీ, కిడ్నీ టాక్సిసిటీ ఉంటున్నాయి. సో నిజంగా మీరు హెర్బల్ సప్లిమెంట్స్ తీసుకోవాలంటే చాలా రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్, చాలా రెప్యూటెడ్ ఫర్మ్స్ దగ్గర నుంచి వెల్ టెస్టెడ్ ఇంప్యూరిటీస్ అవి లేకుండా ఒక షార్ట్ డ్యూరేషన్కి వేసుకోవచ్చు. కానీ యూకే అలాంటి చోట్ల కూడా బ్లాక్ కోహోష్ అని చాలా వచ్చాయి, కానీ నథింగ్ హ్యాస్ స్టేడ్. అన్నీ వస్తాయి, ఒక ట్రెండ్ లాగా మళ్ళీ పోతాయి, బట్ నాట్ ఫర్ లాంగ్ టర్మ్ హెర్బల్ సప్లిమెంటేషన్. Okay. So male doctor versus female gynecologist. Do women actually get better hormonal health care from a female doctor? Does implicit bias exist in how many hormonal complaints are dismissed? I totally agree with this. Ladies will look after ladies better because we understand and we have gone through what you are going through. True. So if I were to choose, I'm sure I would choose a lady gynecologist. And empathy ఉంటుంది కదండి, వాళ్ళకి అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నారో, వాళ్ళ సఫరింగ్ వీళ్ళకి అర్థమవుతుంది. వీళ్ళకి పిఎంఎస్ ఉంది, వీళ్ళకి మెన్స్ట్రల్ క్రాంప్స్ ఉన్నాయి, ఏమి బాగోలేకపోయినా వెళ్ళి పని చేయాలి. సో దే విల్ రిలేట్ బెటర్ టు యూ కదా. సో డెఫినెట్లీ. So a woman comes to you saying, I googled my symptoms and I think I have a hormonal issue or imbalance. What is your reaction and how do you navigate patient-led self-diagnosis? First, you should not dismiss their Googling. You have to respect them. Then only you will gain their trust. So allow them to talk and I allow them to tell whatever they have Googled. And then కొందరు రీజనబుల్గా గూగుల్ చేస్తారు, కొందరు అన్రీజనబుల్గా గూగుల్ చేస్తారు. ఇప్పుడు 2-3 సెర్చ్ ఇంజిన్స్లో చూసేసి చాలా కన్ఫ్యూజ్ అయిపోయి వస్తారు. వాళ్ళు ఒక 10 minutes వాళ్ళని మాట్లాడనిచ్చి, అమ్మ ఇందులో ఇది రైటు, ఇది తప్పు, మీరు 5 నిమిషాల్లో గూగుల్ చేసింది దాదాపు 14 years చదువుకొని వచ్చాను. సో అండ్ దట్ విత్ ప్రాక్టికల్ విజ్డమ్ లెట్ us టుగెదర్ ట్రీట్ యూ అని చెప్తాను. వాళ్ళని డిస్మిస్ చేయడం తప్పకుండా తప్పండి. యూ హ్యావ్ టు గివ్ దెమ్ సమ్ రెస్పెక్ట్, హియర్ దెమ్ అవుట్ అండ్ దెన్ టెల్ దెమ్ వేర్ దే ఆర్ కరెక్ట్ అండ్ వేర్ దే ఆర్ రాంగ్. Okay. And then take it forward. So we'll do rapid fire round. Periods missing for 3 months. First thing you check. Pregnancy test. Okay. Most overrated women's health trend on Instagram right now. This renaming of PCOS as PMOS. Okay. So at what age should every woman get her AMH tested? 25 to 28 if you're planning to postpone pregnancy. Okay. One food that genuinely helps hormonal balance and that one wrecks it. There is no one food. Let's call it a balanced diet. Okay. With the protein and fiber and fresh food. Okay. Genuinely wrecks it is too much of processed food. Seed cycling for hormones, science or nonsense? Can't dismiss it as nonsense, but it is definitely not backed up by hard evidence. Ipudu, if you take something like flax seeds, there will be omega-3 fatty acids and fiber. So use it with discretion. Okay. Women who have never had babies versus women who have. Who ages hormonally better? Repeated pregnancies will age a woman. So it is natural to get pregnant and to age normally. Okay. HRT, would you prescribe it to your own mother? Definitely, for a short duration and if medically indicated. So vitamin D and magnesium deficiencies are epidemic in urban Indian women also, okay? How significantly do this affect hormonal health and period regularity? So vitamin D is now recognized as a hormone. So it's not only bone health, but it is important for fertility. It is important for many things in the body. So you have to have adequate amount of vitamin D. So take a pill if you're indoors most of the time and not getting any sun exposure. Take 160,000 dose once a month and that should be fine. Don't worry about it. దాన్ని మెజర్ చేసేసుకుని అది ఎక్కువైంది తక్కువైంది అనే వర్రీ అవ్వద్దు. కొంచెం డీసెంట్గా సన్ ఎక్స్పోజర్ కూడా అవసరము. సో గెట్ దట్ ఆల్సో. This should be more, ఇది చాలా మందికి అవేర్నెస్ ఇవ్వాలనుకుంటున్నా. డాక్టర్స్ ఇన్ ఇండియా rarely discuss about women's sexual health around hormonal changes. Does low libido have a specific hormonal cause and is it treatable?
it's not only the doctors who are to blame, but the patients rarely ask about these issues. There's an inherent shyness antara, mohamatam antara. So these are not frequently discussed, even in all women clinic. So libido anedi kuda, again, it doesn't come for discussion. So what happens is, most of the time it gets lost in her busyness and her multitasking. She just forgets about it. But like the Western women, you see that after a certain age, the libido is not so important for them. They don't make such a big fuss about it. But definitely, if they raise it, we will look into it. Endukante common things like thyroid disorders, obesity, and sometimes uncontrolled diabetes. Edanna hormonal disorders undachu, which can affect her libido or sexual health. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉన్న వాళ్ళకి క్యాండిడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో రికరెంట్గా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో అలా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే ఆబ్వియస్లీ హర్ లిబిడో విల్ గో అండ్ షీ వోంట్ బీ వెరీ ప్రొయాక్టివ్. సో ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఆర్ మల్టిపుల్ కాజెస్. ఇఫ్ ద విమెన్ అప్రోచ్ అండ్ రేజ్ ఇట్, విల్ డెఫినెట్లీ అడగాలంటే మొహమాటం, సిగ్గుపడతారు. అండ్ ఇస్ ఇట్ నెసెసరీ అని కూడా చాలా మంది అనుకుంటారు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత. అండ్ ఇస్ ఇట్ నెసెసరీ ఈ ఏజ్లో మనం ఇదంతా అడిగితే వాట్ ద డాక్టర్ కన్సల్టేషన్కి వచ్చినప్పుడు కూడా డాక్టర్ ఏమనుకుంటారో అని మొహమాటం. సో ఇన్ అదర్ వర్డ్స్, ద ఇండియన్ విమెన్ షుడ్ ఓపెన్ అప్. సో టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే, we are all becoming modern. Western influences are coming into our lives. True. But don't lose track of your traditional wisdom, what your mothers, grandmothers have led their lives, and their advice, their health advice also. Don't disregard it completely. Balance the two. Be aware of what is going on in social media and your Insta, but don't think that that is the truth completely. Okay. Have a balanced view of everything. వాట్ ఈస్ దట్ వన్ మెసేజ్ ఆర్ టేక్ అవే మెసేజ్ అంటే ఏం చెప్తారు? So be aware of your health, look after yourselves. You are what you eat, and you are now multitasking and doing many roles. We are very happy that the Indian woman has come such a long way. You are now CEOs and CFOs and all that. Take care of yourself, give yourself me time, be happy psychologically also, and take care of yourself. Thank you so much for your insights.